చేపల వేటకు వెళ్లి నీట మునిగిన ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లాలో దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామంలో చోటు చేసుకుంది. చెక్క రమేష్ నిన్న సాయంత్రం 4 గంటలకు ఇంటి నుండి బయలుదేరి వెళ్లి రాత్రి అయినా రాకపోవడంతో ఇంటికి తన భార్య ఊరంతా వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. గ్రామ సర్పంచ్కి తన భార్య కనిపించడం లేదని తెలియజేశారు. దీంతో సర్పంచ్ తన సిబ్బందితో ఈరోజు ఉదయం గాలింపు చేపట్టగా గ్రామ శివారులో గల నీటి కుంటలో రమేష్ మృతదేహం లభ్యమైంది. చేపల వేటకు వెళ్లిన రమేష్ తనతో తీసుకెళ్లిన చేపల వల తన కాళ్లకు చుట్టుకుని ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి చనిపోయినట్లు సర్పంచ్ తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పొద్దున దొడ్డికి వచ్చిందట. సైజులో కాడ చెప్పులో కాడ ఇవన్నీ ఉన్నాయి. మరి దొంగ చేపలు పడతానికి వచ్చేయాలని చూసిందట. అటు పోయి చూసిందట. ఎవరు కనబడుతుంది దొడ్డి పోయి పోయిలాట. ఇక్కడ సైకిల్ పోయిందనేసరికి కన్ఫర్మేషన్ అయింది. కామర సురేష్ పొద్దున దొడ్డికి వచ్చిందట. సైజులో కాడ చెప్పులో కాడ ఇవన్నీ ఉన్నాయి. మరి దొంగ చేపలు పడతానికి వచ్చేయాలని చూసిందట.